హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే ఉగాది పండుగ గురించి చెప్పుకుంటున్నామండి. మన తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అని అంటారు. ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. కలిపితేనే సంవత్సరం. ఉండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, ఒగరు, చేదు అని 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారి ప్రత్యేక. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టాలు సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ఘన ద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఈ 3 కలర్స్లలో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలను మాత్రమే కట్టుకోవాలి. అంటే వేరే సమయంలో కాదు, పండగ సమయంలో మాత్రం బార్డర్ ఉన్న చీరలు కట్టుకోవాలి. అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి అన్నమాట. ఈ ఉగాది రోజు ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 3 రంగులలో ఉండే చీరలను కట్టుకోండి. మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మాత్రం మిక్స్ అవ్వకుండా చూసుకోండి. అస్సలు మిక్స్ అవ్వద్దు. అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాము. తెలుపు రంగు దుస్తువులు ధరిస్తే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కాబట్టి తెలుపు రంగును వాడకూడదు. అలాగే కొత్త బట్టలు అందరూ కొనుక్కుంటారు కదండి. ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి. కొత్త బట్టలను కొని ఒకసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.